హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి జిఎస్టీ వసూళ్ళు 1.46 lakh crores అని చెప్పి చెప్తా ఉన్నారండి. అంటే మనకి జిఎస్టీ వసూళ్ళు అనేవి ప్రతి నెల వసూళ్ళు అవుతూ ఉంటాయి. సో మనము నవంబర్కి సంబంధించి ఎన్ని వసూళ్ళు అయినాయి అని చెప్పేసి ఇక్కడ ఒక ఫిగర్స్ చెప్పడం జరిగింది. అంటే 1.4 lakh crores వసూళ్ళు జరిగినాయి నవంబర్ మంత్లో అని చెప్పేసి ఈ యొక్క జిఎస్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే జిఎస్టీ గురించి అంటే మనకి ప్రతి నెల జిఎస్టీ వసూళ్ళు అవుతూ ఉంటాయండి. అంటే హయ్యెస్ట్గా అంటే 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెన్ దో 2022 నవంబర్ వరకు హయ్యెస్ట్గా జిఎస్టీస్ జరిగిన ఒకే ఒక మంత్ ఉంది, దట్ ఈజ్ ఏప్రిల్ 2022 అండి. అంటే 2022 ఏప్రిల్ అంటే ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో 1,67,650 కోట్ల జిఎస్టీని వసూలు చేసింది ఇప్పటి వరకు అనే పాయింట్ మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సెకండ్ హయ్యెస్ట్ ఎప్పుడు వచ్చాయి అని చెప్పేసి కూడా మనం చదువుకోవాలి. అక్టోబర్ మంత్లో అండి. అంటే నవంబర్కి ప్రీవియస్ మంత్ అక్టోబర్ మంత్లో హయ్యెస్ట్గా 1,51,718 కోట్లు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే నవంబర్ మంత్లో ఎంత వచ్చాయంట 1,45,867 కోట్లు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మనము ఈ ఫిగర్స్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. అయితే ఫస్ట్ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రము ఫస్ట్ హయ్యెస్ట్గా జిఎస్టీ వసూళ్ళు ఇప్పటివరకు చరిత్రలో అంటే జిఎస్టీ ఫోర్స్లోకి వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు మనకి 2022 ఏప్రిల్లో 1,67,650 కోట్లు వచ్చాయని పాయింట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అది బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్గా మనం తెలుసుకోవాల్సిన అంశం ఇది. తర్వాత సెకండ్ హయ్యెస్ట్ కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. 1,51,718 కోట్లు వచ్చాయి. ఇవి రెండు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మనకి జనవరి 22వ తారీఖున ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ కూడా తెలుసుకోవాలండి. ఏమో కొంచెం ట్రిక్కీగా అడగాలి అనుకుంటే ఇవి రెండు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఖచ్చితంగా నవంబరు డిసెంబర్ కూడా తెలుసుకుంటే మంచిది. నవంబర్లో మాత్రం 1,45,867 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో డిసెంబర్కి ఎప్పుడు వస్తుంది అంటే మనకి జనవరి 2వ తారీఖు 3వ తారీఖు స్టేటస్ వస్తుంది. అప్పుడు ఎగ్జామ్స్ చదువుకొని వెళ్ళాలి. అంటే నవంబరు డిసెంబరు మీరు ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ ఫిగర్స్ గుర్తుంచుకొని సరిపోతుంది. అయితే సార్ చాలామంది ఇంత ఫిగర్స్ గుర్తుంచుకోవడం కష్టం కదా, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనము మరి ఇంత ఫిగర్స్ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి చూడండి, రఫ్గా మనం అంతా గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి స్టార్టింగ్ ఇవన్నా గుర్తుంచుకోండి. కనీసం 1.67 అని చెప్పేసి 1.51 అని చెప్పేసి అంటే 1 స్టార్ట్ అవుతుంది, 1 స్టార్ట్ అవుతుంది, ఇలా అయినా గుర్తుంచుకోండి. ఇది 1 స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ 3 డిజిట్స్ గుర్తుకుంటే పర్లేదండి. మరి వరస్ట్ కేసులో అయితే ఇబ్బంది, కానీ ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. మొత్తం గుర్తుంచుకుంటే ఇబ్బంది ఏమి లేదు. సో ఇదండి అంటే ఈ మంత్కి సంబంధించి అదే చెప్తా ఉన్నారు. సో అదైతే మనకి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే యొక్క నినాదంతో ఈ యొక్క జిఎస్టీని 2017 జూలై 1 నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ డే మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే చాలామంది జూలై ఫస్టే అయితే 2017 జూలై 1 2018 జూలై 1 ఓకేనా, 2018 జూలై 1 నుంచి మనము జిఎస్టీ డే జరుపుకుంటూ ఉంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫినాన్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు చూసారా, ఆమె హెడ్గా ఉంటారు. అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్గా ఎవరు ఉంటారు అంటే మనకి ఏదైతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారో వారు ఉంటారు. అదేవిధంగా యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ వీళ్ళంతా ఉంటారు జిఎస్టీ కౌన్సిల్లో. దాని యొక్క జిఎస్టీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రజెంట్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా మనకి రీసెంట్గా అంటే లాస్ట్ టైం అంటే జూలై ఆ టైంలో మనకి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పేసి 47th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పేసి మనకి చండీగఢ్లో జరిగిందండి.
చండీగఢ్లో జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి డిసెంబర్లో జరగబోతుంది, అది వర్చువల్గా జరగబోతుంది. అది 48వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క జిఎస్టీ మీటింగ్లోనే మనకి ఆన్లైన్ గేమింగ్స్ మీద ట్యాక్స్ పెంచాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది. ప్రజెంట్ ఆల్రెడీ 18% ట్యాక్స్ పడుతుంది మనకి ఆన్లైన్ గేమింగ్లో. అంటే లైక్ మనము రమ్మీ కానీ ఇలాంటివి ఆడుతూ ఉంటాం చూసారా, అంటే మనము గూగుల్ ప్లేలోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, మీకు ఐడియా ఉంటుంది. సో మనం పర్చేస్ చేయాలి, అవి దాని మీద జిఎస్టీ ఉంటుంది. సో అది ఆల్రెడీ 18% ఉంది, దాన్ని 28% పెంచాలి అని చెప్పేసి ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ భావిస్తూ ఉందండి. ఆ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనము జిఎస్టీ కౌన్సిల్ గురించి ఒక మాట చెప్పుకోవాలి అంటే ఓటింగ్ షేర్ అని చెప్పేసి ఉంటుందండి. జిఎస్టీ కౌన్సిల్లో ఓటింగ్ షేర్ అనేది ఉంటుంది. అంటే అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక డెసిషన్ తీసుకోవాలంటే 2/3 మెజారిటీ రాష్ట్రాలు ఆమోదించాలి, 1/3 అయితే మాత్రము సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుందనే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే జిఎస్టీ మీద బిట్స్ అడగాలి అనుకుంటే ఇది కరెంట్ అండి. అంటే యాక్చువల్గా నవంబర్ మంత్లో జిఎస్టీ కలెక్షన్స్ ఎన్ని అని అడుగుతాడు, సింపుల్ అయిపోతుంది. ఎంత 1.4 lakh crores అని, 1,45,867. ఇది కరెంట్. కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనకి జిఎస్టీ కౌన్సిల్ 47th ఎక్కడ జరిగింది, చండీగఢ్లో జరిగింది. నెక్స్ట్ జరగబోయేది డిసెంబర్లో ఎన్నోది, 48th. అదేవిధంగా జిఎస్టీ ఓటింగ్ పవర్ ఎంత, 2/3, 1/3. 1/3 అయితే మాత్రము సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుందని, 2/3 అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు ఆమోదించాలి. ఏదైనా ఒక బిల్లు తెచ్చినప్పుడు జిఎస్టీ మీద మనం ఇంత ట్యాక్స్ వేద్దాము అని అనుకున్నప్పుడు మొత్తం 2/3 స్టేట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తము 28 స్టేట్లు ఉన్నాయి కదా, దాంట్లో కనీసం ఒక 18 స్టేట్లన్నా ఆ బిల్లును ఆమోదించాలని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇదండి జిఎస్టీ గురించి. సో మీరు ఇంకో జిఎస్టీ గురించి ఆల్రెడీ ఇంకొంచెం తెలుసుకునే ఉంటారు క్లాస్లో కూడా. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే శ్రీ రవిశంకర్కు శాంతిదూత అవార్డు ప్రదానం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మీ అందరికీ తెలిసిందే, ఇతను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. సో ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్ దీన్ని మనకి 1981లో ఇతను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థను ఏర్పాటు చేయండి. సో ఈ సంస్థ ద్వారా ఇతను ఆ పీస్, అంటే తన యొక్క పీస్ మాటల ద్వారా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఇది ఒక ఎన్జిఓ లాగా పనిచేస్తుంది. 1981లో దీన్ని స్థాపిస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇతను ఏంటంటే ఆధ్యాత్మిక వేత్త, అంటే ఇతని ప్రవచనాల ద్వారా శాంతిని నెలకొల్పుతూ ఉంటాడనమాట. సో ఇతనికి ఏంటంటే మనకి ఏదైతే అమెరికాలోని మెఫిస్లో నేషనల్ సివిల్ రైట్స్ మ్యూజియం ప్రతిష్టాత్మకంగా అందించే ది ఎమిసరీ ఆఫ్ పీస్, అని చెప్పేసి ది ఎమిసరీ ఆఫ్ పీస్ అని చెప్పేసి ఒక అవార్డు రావడం జరిగిందండి. ఎవరు ఇస్తారంటే మనకి అమెరికన్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ యొక్క అవార్డు. అందువల్ల ఇతను వార్తల్లో ఉన్నాడనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇతను ఏం చేశాడు అంటే ఇతను యోగా ద్వారా ధ్యానంపై స్వచ్ఛందంగా బోధిస్తూ ఉన్నారు. అంటే ఒత్తిడి నివారించే మార్గాలు ఇవన్నీ చెప్పడం వల్ల ఇతను అమెరికాకు సంబంధించి మనము ది ఎమిషనరీ ఆఫ్ పీస్ అనే అవార్డు అందుకున్న వ్యక్తి శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు. ఇందువల్ల వార్తల్లోకి వచ్చారు. ఇంకొకసారి మనం చూస్తే ఆర్ట్ ఆఫ్ లివింగ్ని ఎప్పుడు స్థాపించారంటే 1981లో స్థాపించారు. అదేవిధంగా ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చిందండి. ఈ యొక్క శ్రీ రవిశంకర్ గారికి ఈ యొక్క పద్మ విభూషణ్ అవార్డు అనేది 2016లో రావడం జరిగింది. పద్మ విభూషణ్ అవార్డు. సో మీ అందరికి ఐడియా ఉంటుంది, భారతరత్న తర్వాత హయ్యెస్ట్ సివిలియన్ హానర్ ఏదైనా ఉందంటే ఇదేనండి. అంటే హయ్యెస్ట్ భారతదేశంలో ఇచ్చే అతిపెద్ద పౌర పురస్కారము భారతరత్న అవార్డు. ఆ తర్వాత ఇచ్చే సెకండ్ హయ్యెస్ట్, రెండవ అతిపెద్ద పౌర పురస్కారము పద్మ విభూషణ్ అవార్డు అండి. సో ఇతనికి 2016లో ఇవ్వడం జరిగింది. ఈ బిట్టు మనకు ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామ్లో లాస్ట్ టైం మనకి ఏపీ పోలీస్కి సంబంధించి అడిగండి. శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారికి పద్మ విభూషణ్ అవార్డు అనేది ఎప్పుడు వచ్చింది అనే పాయింట్ కూడా ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. సో అందుకని మనకి పద్మ విభూషణ్ అవార్డు అనేది 2016లో రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇతనికి రీసెంట్గా మనకి సూరీనామ్ అని చెప్పేసి ఒక కంట్రీ ఉంటుందండి. సో ఆర్డర్ ఆఫ్ ఎల్లో అని చెప్పేసి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇతనికి. ఒక సూరీనామ్ అనే కంట్రీ ఉంటుంది, సూరీనామ్ అనే కంట్రీ ఉంటుంది. ఇతనికి ఆర్డర్ ఆఫ్ ఎల్లో అనే ఒక ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఏ కంట్రీ అంటే సూరీనామ్ కంట్రీ అనమాట. సో ఎందుకంటే పీస్ యొక్క దీంట్లో ఉండటం వల్ల ఇతనికి అవార్డు ఇవ్వడం అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది జూలైలో ఇవ్వడం జరిగింది ఈ అవార్డు రీసెంట్గా. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏయు ఆంధ్ర యూనివర్సిటీ అరుదైన ఘనత అని చెప్పి చెప్తున్నారండి. అంటే చూసిన ఆంధ్ర యూనివర్సిటీలో మరో అరుదైన ఘనత సాధించింది. అంటే యూనివర్సిటీ ఏవైతే పరిశోధనలు చేస్తాయో ఆ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో చేశారటండి. అంటే ఏదైతే మనకి సోద్ గంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ సోద్ గంగాలో 4వ స్థానం అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఏంటి ఈ సోద్ గంగా చూసినట్లయితే, అంటే ఇదొక ఇన్ ఫ్లిబ్ నెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఇన్ ఫ్లిబ్ నెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఈ యొక్క
ఇన్ఫ్లిబ్నెట్ సంస్థ వాళ్ళే శోధ్ గంగా అనే ఒక వెబ్సైట్ను రూపొందించారు. అంటే దేశంలోని మొత్తం 584 యూనివర్సిటీల్లో వాళ్ళ యొక్క ఏవైతే పరిశోధనలు చేశారో ఆ పరిశోధనలన్నీ భావితరాలకు అందించాలి, అంటే ఈ యొక్క జ్ఞానాన్ని భావితరాలకు తీసుకెళ్ళాలి కాబట్టి వాటిని డిజిటలీకరణ చేయాలి. సో దాంట్లో భాగంగా ఈ యొక్క వెబ్సైట్లో అవన్నీ పొందుపరుస్తూ ఉంటారనమాట. సో ఆంధ్ర యూనివర్సిటీ అనేది అంతకుముందు 179వ స్థానంలో ఉందండి. అయితే ఇవి రీసెంట్గా మనకి 7,635 రికార్డ్స్ని వీళ్ళు ఆన్లైన్ చేశారు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా. ఈ శోధ్ గంగా అనే వెబ్సైట్ ద్వారా చేయటం వల్ల అయితే 179వ స్థానంలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనము 9వ స్థానానికి వచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రాష్ట్రం నుంచి ఏది ఉందంటే ఏ ర్యాంక్ వచ్చింది ఏంటి అని చెప్పేసి అడుగుతారు. దాన్ని మనము ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క శోధ్ గంగా అనేది ఎందుకు అని కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. అంటే ఇది ఒక ఆహారానికి సంబంధించిన పోర్టలా, లేకపోతే ఇది ఒక ఏదైనా అప్లోడ్ చేయాలని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పోర్టలా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో ఏదైతే మనము ఈ యొక్క థిసిస్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ మీరు ఫోటోలో చూసారా, మనం లైబ్రరీకి వెళ్ళినప్పుడు పుస్తకాలని జనరల్గా అయితే ఫిజికల్ ఫామ్లో ఇలా భద్రపరుస్తూ ఉంటాం అనమాట ఒక రోజులో. అలా కాకుండా వీటన్నిటిని ఏంటంటే వెబ్సైట్లో అంటే డిజిటలీకరణ చేస్తూ ఉంటాం అనమాట. సో దాన్ని మనము ఘనత సాధించారు. అందువల్ల ఈ శోధ్ గంగా అనే వెబ్సైట్ అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు సంజయ్ మల్హోత్రా టేక్స్ చార్జ్ యాజ్ అ రెవెన్యూ సెక్రటరీ. మనకి రెవెన్యూ కార్యదర్శిగా ఒక వ్యక్తి వచ్చారండి, ఆయన పేరు సంజయ్ మల్హోత్రా అనే వ్యక్తి వచ్చారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇంపార్టెంట్ వ్యక్తులు అంటే ముఖ్యమైన వ్యక్తులు అపాయింట్మెంట్స్ అంటాను చూసారా. సో ఆ పాయింట్లో మనం చదువుకోవాలి. లాస్ట్ టైం కూడా మనం అనాలిసిస్లో బ్లూ ప్రింట్లో కూడా చెప్పుకున్నామండి. అంటే ఎవరైనా కొత్తగా వార్తల్లోని వ్యక్తులు అనే పాయింట్లో మనకి ఫినాన్స్ సెక్రటరీగా ఎవరు వచ్చారంటే సంజయ్ మల్హోత్రా వచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. అదే మనం నిన్న వీడియో కూడా మనము యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలుగా ఒక ఆమె వచ్చింది. మనకి యూపీఎస్సికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనము ప్రీతి సుదన్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చిందని చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం మనకు సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పి చెప్తాము. సో దానికి కలై సెల్వి అని చెప్పేసి అని చెప్పేసి ఒక ఆమె వచ్చింది, తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఆమెను కూడా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మనము సెబీ ఫస్ట్ ఉమెన్ చైర్మన్గా పూరి మాధవి బాచ్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చిందండి. ఆమె కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏ బాచ్ అండి అంటే మనకి ఉమెన్ అనేవాళ్ళు ఫస్ట్గా రావడం జరిగిందండి. ఒకటి సెబీ, మీ అందరికీ తెలిసిందే, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మాధవి పూరి బాచ్ అని చెప్పి ఒక ఆమె వచ్చిందండి. మాధవి పూరి బాచ్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చింది. సో ఒకసారి చూడండి, మనకి రెవెన్యూ సెక్రటరీగా సంజయ్ మల్హోత్రా అనే వ్యక్తి రావడం జరిగింది. అంటే ఇంపార్టెంట్ మనకి వ్యక్తులు హెడ్స్ ఎవరైనా వచ్చారు అని చెప్పి చదువుకుంటాం చూసారా వార్తల్లోని వ్యక్తులని. ఆ పాయింట్ అవుట్ చూస్తే రీసెంట్గా మనకి యూపీఎస్సి సభ్యురాలుగా మనకి ప్రీతి సుదన్ అనే ఒక లేడీ వచ్చింది. అదే సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్గా మనకి కలై సెల్వి అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించినామండి. అంటే సిఎస్ఆర్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన వాటిలో ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఈమె. అదేవిధంగా మనకి సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏవి స్టాక్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. ఇది దీనికి కూడా మాధవి పూరి బాచ్ అని చెప్పేసి ఒక లేడీ రావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఒక ఎగ్జామ్లో కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చేసిన ఒకే ఒక మహిళా చైర్పర్సన్ ఎవరు అని అడిగారండి. అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎవరు, అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు, ఆమె చేస్తున్నారు. ఎస్బీఐకి ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఎవరు అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగున్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. అదేవిధంగా మనకి ఏదైతే మనకి సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుందో దానికి హెడ్గా వచ్చారు. ఇలా మన కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. సురేషన్ అనే వ్యక్తి మనకి సివిసిగా రావడం జరిగింది. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారండి. అంటే 2022 బర్గండి హురాన్ ఇండియా 500 జాబితా అంటే ఎవరి ప్రకారం అని కూడా అడుగుతాడు. అంటే ఎవరి రిపోర్ట్ ప్రకారం అంటే బ్లూంబర్గ్ ఇండెక్స్ ప్రకారమా, ఐఎంఎఫ్ ఇండెక్స్ ప్రకారమా, హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇండెక్స్ ప్రకారమా, లేకపోతే హూరన్ ప్రకారమా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇది వచ్చేసి మనకి 2022 బర్గండి హూరన్ ఇండియా 500 జాబితా ప్రకారము అత్యంత విలువైన కంపెనీ అండి. అంటే మార్కెట్ విలువ ప్రకారము హయ్యెస్ట్ దేశంలోని అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీ నిలిచింది అని చెప్తున్నారు. అంటే లిస్టెడ్ అనమాట. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయినవి, లిస్ట్ కానివి ఉంటాయి. సో లిస్ట్ అయిన వాటిలో అగ్ర ప్లేస్లో అనేది మనకి రిలయన్స్ ఇండస్ట్రీ ఉందండి. అంటే 17.25 lakh crores 17
lakhs crores అని చెప్పేసి గుర్తుకున్న తర్వాత TCS ఉందండి, టాటా కన్సల్టెన్సీ ఉంది, తర్వాత HDFC బ్యాంక్ ఉంది, తర్వాత ఇన్ఫోసిస్ ఉంది. చాలండి, అవి మాత్రమే చదువుకోవాలి. మొత్తం ఎగ్జామ్లో మొత్తం అడగరండి, టాప్ 3నే అడుగుతారు. లేకపోతే కింద మనకి ఆప్షన్స్ 4 ఉంటాయి కాబట్టి టాప్ 4 చదువుకుంటే సరిపోతుంది. అంటే ఏదైతే 2022 ఈ బర్గండి హ్యూరన్ ఇండెక్స్ ఇండియా ప్రకారం ఉంటుందో దీంట్లో హైయెస్ట్ కంపెనీస్ ఏవి, టాప్ 3లో ఉన్న కంపెనీస్ ఏవి అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో మనం అప్పుడు రిలయన్స్ అని చెప్పేసి, TCS అని చెప్పేసి, తర్వాత HDFC బ్యాంక్ అని చెప్పేసి ఆ 3 గుర్తుంచుకోవాలి. ఇంకోటి 4 కూడా ఇన్ఫోసిస్ కూడా గుర్తుంచుకున్నా పర్లేదు, చాలు. ఈ 4 చాలు, మిగతా అన్ని అవసరం లేదండి. అయితే ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఈ యొక్క హ్యూరన్ ఇండియా, బార్గండి ప్రైవేట్ లిమిటెడ్ అండ్ యాక్సిస్ బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే జనరల్గా షార్ట్ ఫామ్లో మనము బార్గండి హ్యూరన్ ఇండియా 5000 జాబితా అంటాము. దీన్ని ఎవరెవరు దాన్ని రూపొందిస్తారు అంటే మనకి హ్యూరన్ అని ఇక్కడే ఉందండి, బార్గండి అని ఇక్కడే ఉంది, బర్గండి. ఇంకొకటి లేదు యాక్సిస్ బ్యాంక్. వీళ్ళు సంయుక్తంగా ఈ యొక్క జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితాలో రిలయన్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని అమౌంట్ కూడా గుర్తుంచుకోండి, 17.25 lakhs అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. అదేవిధంగా ఇది దేశీయంగా అండి, అంటే మన దేశంలో. మరి అంతర్జాతీయంగా అయితే యాపిల్ కంపెనీ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ బ్రాండెడ్ కంపెనీ. అంటే మార్కెట్ పరంగా చూస్తుంటే ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఏముంది అంటే మనము యాపిల్ కంపెనీకి చెప్పుకోవచ్చు అండి. అంటే 2.4 ట్రిలియన్, అది 2.4 ట్రిలియన్ అండి, 2.4 ట్రిలియన్ ఉంది. అంటే ఇండియాలో మొత్తం 500 కంపెనీస్ ఎంతైతే వాళ్ళ యొక్క వాల్యూ ఉంటుందో అదొక్కటే మనము యాపిల్ కంపెనీకి సమానం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సింది దేశీయంగా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయంగా అయితే మన ఇంటర్నేషనల్ పరంగా అయితే మనము యాపిల్ కంపెనీ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అవి బాగా పెద్ద కంపెనీస్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ధర్మం తప్పిన అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. అంటే యాక్చువల్గా మనము పేపర్ చదువుతూ ఉన్నప్పుడు అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలో అవి తీసుకోవాలండి. అంటే పాలిటీ చాలా ఉంటుంది. ఇది ఏదైతే మనకి ఏపీ మంత్రి ధర్మాన గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అతను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఏవో అవతావకలు చేశారని చెప్పేసి రావడం జరిగింది. సో అదంతా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడగరు, కానీ దానికి సంబంధించి ఒక చిన్న ఆర్టికల్ అనేవి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. అది ఒకసారి చూసినట్లయితే ధర్మం తప్పిన అని చెప్పేసి చూస్తే మనకి 1956 ఆగస్టులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగి 112 మంది చనిపోవడం జరిగిందండి. అప్పుడు ఎవరైతే రైలు మంత్రిగా ఉన్నారో లాల్ బహదూర్ శాస్త్రి గారు దీనికి నైతికంగా బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తానని చెప్పేసి అప్పుడు ప్రధాని నెహ్రూ గారు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారట. చూసినట్లయితే మనము అంటే సాంకేతిక తప్పిదం వల్ల 112 మంది చనిపోయారు. సో దానికి నైతిక బాధ్యత నాదే అని చెప్పేసి ఆయన నేను రిజైన్ చేస్తానని చెప్పేసి నెహ్రూ గారికి చెప్తే నెహ్రూ గారు అన్నారు నువ్వు చేయకూడదు, అవసరం లేదులే, అది అలాంటివి జరుగుతాయని చెప్పేసి సర్ది చెప్పి పంపించాడట. మళ్ళీ సేమ్ నెక్స్ట్ అదే సంవత్సరంలో మళ్ళీ అదే ఏడాది ఇది వచ్చేసరికి ఆగస్టులో జరిగిందండి. ఫస్ట్ రైలు ప్రమాదం అనేది 112 మంది చనిపోయిన మహబూబ్ నగర్ జిల్లాలో ఆ డిస్టిక్లో జరిగింది. అప్పుడు రైల్వే మంత్రిగా ఎవరు చేశారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, ప్రధానిగా నెహ్రూ గారు ఉన్నారు. ఆ టైంలో రాజీనామా చేస్తానంటే వద్దని చెప్పేశారు, ఒక అది అయిపోయింది. తర్వాత మళ్ళీ అదే సంవత్సరము మళ్ళీ నవంబర్లోనండి, అదే ఏడాది నవంబర్లో తమిళనాడులో ఈసారి అరియలూరు అనే వద్ద రైలు ప్రమాదం జరిగి ఈసారి 144 మంది చనిపోయారు. సో అలా చనిపోయారు కాబట్టి నైతిక బాధ్యత నాదే, అంటే రైల్వే మినిస్ట్రీ కదా, మరి ఆయనే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా. మామూలుగా అయితే రైల్వే ఉద్యోగులు ఆ రైల్వే DRM అని చెప్పేసి చీఫ్ అని వాళ్ళు తీసుకోవాలి, కానీ నైతిక బాధ్యత నాదే, నేనే కదా రైల్వే మినిస్టర్, నేనే కదా అని చెప్పేసి ఆయన మళ్ళీ రెండోసారి తన రాజీనామాను చేశారు. బలవంతంగా నెహ్రూ గారు వద్దన్నా సరే రాజీనామా పత్రాన్ని సమర్పించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం తెలుసుకోవాలి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏ పదవులు చేపట్టారు అంటే వాటిలో అంటే రైల్వే మినిస్ట్రీగా కూడా చేసున్నారు అనే పాయింట్ మీకు గుర్తుండాలి. అదేవిధంగా ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎందుకు రిజైన్ చేశారు అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు రిజైన్ చేశారు, లేదా 1956 ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్లో రైలు ప్రమాదంలో 112 మంది చనిపోయారు, ఆ టైంలో రైల్వే మినిస్టర్గా ఎవరున్నారు అని చెప్పచ్చు, లేదా ఇతను రిజైన్ చేయడానికి కారణం ఏంటని అడగవచ్చు. ఇలా డిఫరెంట్గా అడగవచ్చు. అదేవిధంగా ఇతను లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఒక కొటేషన్ ఇచ్చారండి, జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి ఇతనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఖచ్చితంగా చూసుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము మహిళా జడ్జీలతో ప్రత్యేక ధర్మాసనం అని చెప్పేసి సుప్రీంకోర్టు చరిత్రలో 3వసారి అని చెప్పి చెప్తున్నారు. అంటే చరిత్రలో 3వసారి అంటే 2వసారి ఏదో జరుగుంటుంది కదా, ఫస్ట్ సారి సెకండ్ సారి, అది కూడా కొంచెం అప్డేట్ అయితే బాగుంటుంది. కరెంట్ పాలిటీలో చదువుకోవచ్చు లేదా కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకోవచ్చు. ఆడ చూస్తే మనము హిమా కోహ్లీ అని చెప్పేసి ఎం త్రివేది అని చెప్పేసి 2 లేడీస్ కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని మనకి
ఏవైతే చీఫ్ జస్టిస్గా వచ్చారో డివై చంద్రచూడ్ గారు ఏర్పాటు చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క ధర్మాసనంలో ఎవరైతే వివాహాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ గొడవలు ఉంటాయో చూసారా, వాటిని వీటి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ప్రత్యేక బెంచ్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో వివాహాలతో పాటు బెయిల్కి సంబంధించిన బదిలీలు కూడా ఈ యొక్క బెంచ్ చూస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 2013లో తొలిసారిగా కూడా మహిళా ధర్మాసనం ఏర్పడింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పుడు వచ్చేసరికి మనకి జస్టిస్ సుధా మిశ్రా అని చెప్పేసి, అదే జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్లతో ఒక బెంచ్ని ఏర్పాటు చేశారని చెప్పేసి, ఆ తర్వాత 2018లో కూడా భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన మరో మహిళా బెంచ్ని ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు. అంటే మహిళలకు సంబంధించి ఏదైతే ఈ వివాహాలకు సంబంధించి ఇలాంటి కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ప్రత్యేకంగా ఒక బెంచ్ని ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము 2013లో బెంచ్లు ఏర్పడినప్పుడు లేడీస్ ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరు అంటే సుధా మిశ్రా, రంజనా ప్రకాష్. 2018లో ఎవరు అంటే భానుమతి, ఇందిరా బెనర్జీ అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా ఒక బెంచ్ చేశారు కదా, ఆ ప్రత్యేక ధర్మాసనము వాళ్ళు ఎవరు అంటే హిమా కోహ్లీ, ఎం త్రివేది అనే ఉమెన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో అండి, వీళ్ళకి సంబంధించి ఎవరైతే మనకి 2027 నాటికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రేస్లో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్నం, అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ముగ్గురు ఉమెన్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరు అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నట్టు హిమా కోహ్లీ, జస్టిస్ హిమా కోహ్లీ అని ఒక ఆమె ఉన్నారు, జస్టిస్ బెలా ఎం త్రివేది ఉన్నారు, ఇంకొక ఆమె మనము నాగరత్నం అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. అంటే నెక్స్ట్ ఏవైతే ఈ డివై చంద్రచూడ్ గారు ఉన్నారో ఆమె తర్వాత నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఈ యొక్క నాగరత్నం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రావచ్చు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకి చీఫ్ జస్టిస్ అనగానే ఈ యొక్క చీఫ్ జస్టిస్ అపాయింటెడ్ బై అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, 124 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డివై చంద్రచూడ్ గారు ఉన్నారు, ఆయన 50వ ప్రధాన న్యాయమూర్తి అండి. 50వ ప్రధాన న్యాయమూర్తి అనే పాయింట్లు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతను మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతను చాలా తీర్పులు ఇచ్చాడంటే, అంటే శబరిమల ఆలయంలోనికి మహిళలకు ప్రవేశం లేదని చెప్పేసి, అంటే 10 years పై నుంచి 60 years మధ్యలో మహిళలకు ప్రవేశం లేదని చెప్పేసి అప్పట్లో వచ్చి, అలా కాదు అది తప్పు అని చెప్పేసి కూడా మహిళలందరికీ ప్రవేశాన్ని కల్పించాలని కూడా చెప్పిన ఒక వ్యక్తి కూడా డివై చంద్రచూడ్ గారి. అదేవిధంగా మనకి ఏదైతే ఆధార్ ఉంటుందో అది ప్రైవసీ హక్కు కాదు అన్నప్పుడు కూడా ఇతను చెప్పాడు, ఆధార్ అనేది ఇది ఫండమెంటల్ రైట్, ఇది ప్రైవసీ హక్కు, ఇది ఎట్లా పడితే అట్లా వాడకూడదు అని చెప్పాడు. అదేవిధంగా ఎవరైతే మైనర్ నుంచి మేజర్ అవుతారో వాళ్ళు వాళ్ళ యొక్క నచ్చిన కులాలని, వాళ్ళ యొక్క నచ్చిన మతాలని, వాళ్ళకి నచ్చిన పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తి. అలాంటి జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్స్ జడ్జిమెంట్స్ ఇచ్చిన వ్యక్తి కూడా మనకు డివై చంద్రచూడ్ గారు అని కూడా మనం చెప్పొచ్చు. వీళ్ళ ఫాదర్ గారి లాంగెస్ట్ టర్మ్ చేస్తున్నారండి. వైవి చంద్రచూడ్ అని చెప్పేసి, యశ్వంత్ సిన్హా చంద్రచూడ్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ గారి దగ్గరగా 7 సంవత్సరాల 5 నెలలు లాంగెస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వాళ్ళ ఫాదర్ రికార్డు ఉంది ఇప్పటికీ. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడ మనం వచ్చేసరికి 2 మహిళా న్యాయమూర్తులు అని చెప్పేసి వచ్చారు, ఒక బెంచ్ని ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు పేరు గుర్తుంచుకుంటే కరెంట్ ఈవెంట్స్లో సరిపోతుంది. సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.